వెల్కమ్ టు పల్లవి టీవీ. జూన్ 6వ తేదీన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని రివర్ మీద కట్టినటువంటి ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పవచ్చు. అసలు ఈ బ్రిడ్జ్ ప్రత్యేకతలు ఏంటి, ఈ బ్రిడ్జ్ను ఎందుకోసం కట్టారు, ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. రియాసీ జిల్లాలో బక్కల్ మరియు కౌరి మధ్యలో ఉన్నటువంటి చీనాబ్ నదిపై కట్టినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ ను జూన్ 6న మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించిన చాలా విషయాలు, ప్రత్యేకతలు, ఇంజనీరింగ్ అద్భుతాలు చాలా ఉన్నాయి. అవి ఒక్కసారి చూద్దాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు కిలోమీటర్ 300 మీటర్లు. ఈ బ్రిడ్జ్ హైట్ వచ్చేసి ప్యారిస్ లో ఉన్నటువంటి ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు హైట్ ఎక్కువ ఉంటుంది. దీనిలో 326 kilometers total stretch between Baramulla and Jammu Kashmir. 25,000 metric ton is total steel fabrication. ఇలా వాడిన స్టీలు ఎంత అంటే 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల స్టీల్ ఇందులో వాడారట. 220 km/h విండ్ వెలాసిటీ అట్ ద డెక్. గంటకు 220 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. దాంతోపాటు ఈ బ్రిడ్జ్ పై మాక్సిమం స్పీడ్ 100 మీటర్స్, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ బ్రిడ్జ్ నుంచి ప్రయాణించవచ్చు. ఈ బ్రిడ్జ్కు 1486 కోట్లని 300 మంది ఇంజనీర్లు పనిచేశారు. దాదాపు 1300 మంది కార్మికులు పనిచేశారు. మరి దీన్ని ఎవరు కట్టారు, ఈ బ్రిడ్జిని ఎవరు కట్టారు అంటే కొంకన్ రైల్వే కార్పొరేషన్, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రా, ఇంకొకటి డిఆర్డిఓ. ఈ మూడు సంయుక్తంగా నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జ్ ఇది. ప్రపంచంలోనే ఎత్తైంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జమ్మూ, ఉద్ధంపూర్, శ్రీనగర్, బారాముల్లా, ఈ ఈ 4 చోట్లను కలిపేందుకు నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ 4 చోట్లను కలిపే బ్రిడ్జ్ ఎంత అంటే 366 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ఇందులో వాడిన కాంక్రీట్ ఎంత అంటే దాదాపు 66,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. 2004లో స్టార్ట్ చేస్తే 2023లో కంప్లీట్ అయింది. ఇది చివరిగా చేసే పనులు ఉంటాయి కదా, అవన్నిటి కలిపి 2024లో పూర్తయింది. ఈ సంవత్సరం 2025 జూన్ 6న దీన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారు. దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే పట్టిందని చెప్పవచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ను రిక్టర్ స్కేల్ మీద 8 భూకంప తీవ్రత వచ్చినా కానీ తట్టుకునేలా, హిమాలయాల్లో దాదాపు -20 degrees వాతావరణం ఉన్నా అది తుప్పు పట్టకుండా దాన్ని తట్టుకునేలా, మంచు ఇట్లాంటి ఏం పడ్డా కానీ ఆ బ్రిడ్జ్కు నష్టం జరగకుండా ఎక్కువ కాలం, దాదాపు దీని లైఫ్ టైం ఎంత అంటే 120 సంవత్సరాలు తీవ్రమైన గాలులను, అటు భూకంపాలను, తీవ్రవాద అటాక్లు, పేలుడు పదార్థాలు కూడా తట్టుకునే విధంగా దీన్ని చాలా పటిష్టంగా నిర్మించారు. అందుకే 20 సంవత్సరాల టైం పట్టింది. 2004లో ప్రారంభించినప్పటికీ 2011లో నుంచి పనులు కొంచెం వేగవంతమయ్యాయి. దీనికి సంబంధించి మోదీ గవర్నమెంట్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో ఇది గేమ్ చేంజర్గా మారబోతుంది. ఎందుకు మారబోతుంది అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాకు రైల్వే లైన్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు దీని ద్వారా ఇదైతే బ్రిడ్జ్ ఉందో, ఈ బ్రిడ్జ్ వల్ల ఇండియాకు మొత్తంకు, సౌత్ ఇండియాకు నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనకు రైల్వే లైన్ ఉంటుంది కదా, ఆ రైల్వే లైన్ కనెక్టివిటీ పెంచడానికి ఈ బ్రిడ్జ్ ఎంతో తోడ్పడుతుంది అనేది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఇది ఈ బ్రిడ్జికి సంబంధించిన లేటెస్ట్ అంశాలు. ఫైనల్గా చూస్తే ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ బ్రిడ్జ్కు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటంటే ఇది బ్లాస్ట్ ప్రూఫ్, విండ్ ప్రూఫ్, సిస్మిక్ రెసిస్టెన్స్ అంటే పేలుళ్లను తట్టుకునేలా, భూకంపాలను తట్టుకునేలా, వేగంగా వీచే గాలులను తట్టుకునేలా ఈ బ్రిడ్జి నిర్మించాలని చెప్పవచ్చు. ఈ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అద్భుతంగా, ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే మన దగ్గర ఉంది. అది ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల హైట్లో ఉంది. దీని నిర్మాణం కోసం దాదాపు 18 నుంచి 20 సంవత్సరాలు కార్మికులు, 300 మంది ఇంజనీర్లు, 1300 మంది కార్మికులు సంవత్సరాల తరబడి పనిచేశారు. మొత్తానికి రైల్వే కనెక్టివిటీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడడానికి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇవి వివరాలు.